గొల్లపల్లి గ్రామ సర్పంచ్ గా శ్రీమతి తేలు సరళ రవిని గెలిపించాలని విజ్ఞప్తి. ప్రచారం ముమ్మరం. ప్రజల ఆదరణ లభిస్తుంది. ఉంగరం గుర్తుకే మన ఓటు. గొల్లపల్లి గ్రామ సర్పంచ్ గా శ్రీమతి తేలు సరళ రవి పోటీ చేస్తున్నందున ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుచున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో అభివృద్ధి కొరకు పాటుపడుతూ ప్రజా సంక్షేమమే ధ్యానంగా 24 గంటలు సేవలందిస్తానని ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి తేలు సరళ రవి తెలిపారు. ప్రతి వాడవాడకు తిరుగుతూ గ్రామం అభివృద్ధి కొరకు ప్రతి అధికారి దగ్గరికి వెళ్లి సమస్యలు వివరించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం డబుల్ బెడ్రూమ్ పథకం, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, డ్రైనేజీలు నిర్మాణం, సిసి రోడ్లు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు, ప్రతి వాడలో వీధి దీపాలు, మాస్ లైట్స్ ఏర్పాట్లు, విద్యార్థులకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ మరియు తాగునీరు సాగునీరు అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అని తెలిపారు. ప్రజలు నన్ను ఆదరించి ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని తేలు సరళ రవి కోరుతున్నారు. చేతుల పేపర్ ఉన్నది లేపాల బ్యాట్ గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో బ్యాట్ గుర్తుకే మనోడు బ్యాట్ గుర్తుకే మనోడు. ఓకే చెప్పండి. అన్న నేను సర్పంచ్కి నిల్చున్నా. ఈ మన విలేజ్లో పింఛన్లు మోర్లు ఇవన్నీ వాటర్ ప్రాబ్లం బాగున్నది. కావున మీరు భారీ మెజారిటీతో నన్ను గెలిపించి ఇవన్నీ చేయించుకోవాలని నేను గట్టి విధంగా మీ వెనుక ఉంటానని నేను చెప్తున్నాను. మేము గొల్లపల్లిలో సర్పంచ్గా మా భార్యని ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, సరళని నామినేషన్ చేసినాము. ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరు. మా సరళ ఇంతకుముందు గొల్లపల్లిలో మహిళా అధ్యక్షురాలుగా 6 సంవత్సరాలు పనిచేసింది. ఊళ్ళో ఉన్న సమస్యలు ఆమెకు ప్రతిదీ తెలుసు. కనుక మీరు భారీ మెజారిటీతో గెలిపిస్తే ఊళ్ళో సమస్యలన్నీ తీర్చగలమని హామీ ఇస్తున్నాము. ముఖ్యంగా నీటి సమస్య ఉంది. మా విలేజ్లో పాతయి బోర్లు ఉన్నాయి. వాటిలో 1 HP మోటార్లు దించి గెలిచిన 10 రోజులలో అవి సాల్వ్ చేస్తామని అందరికీ మాటిస్తున్నాము. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఉంది.